Okay students, the last video we had discussed about the state model from network, electrical network. In the same way, how we are able to derive the state model from the signal flow graph. Always when we want to form a state model, the first basic thing we should do is that we should find out the number of state variables. Always we should find out the number of state variables. That is the first thing we should do. So, in the same way, in the signal flow graph, how we are able to find out the number of state variables. As in the previous discussions, if you deal with the differential equations, the order of differential equation will define the number of state variables, and the electrical network, number of storage elements will define the number of state variables. In the same way, in the signal flow graph, what are the things define the state variables? That is, so to find that, always focus on integrators. Focus on integrators. What are these integrators? When you observe a signal flow graph, he will give the 1 by s, like between the two nodes, the gain of branch was 1 by s. That we can call it as an integrator. Why we can that call it as integrator means, we know that one Laplace transform of integration is nothing but 1 by s. Laplace transform of integration was 1 by s, right? So, ఇది ఇంటిగ్రేటర్ అయినప్పుడు సపోజ్ ఇట్ విల్ బి లైక్ దట్, సో దెన్ ఆటోమేటికల్లీ Laplace transform of x1 dot equal to s into x1 of s. So, from this x1 of s equal to, that x1 equal to x1 dot by s. Here it will be x1 dot into 1 by s. Here will make, always we will take ఏది ఎక్కడైనా తీసుకోవచ్చు మీ చాయిస్. ఇక్కడ x1 ఇది ఇంటిగ్రేటర్ కాబట్టి దీని ముందు ఉన్నది x1 డాట్, x2 x2 డాట్, x3 x3 డాట్, ఇలా ఏది ఎక్కడైనా తీసుకోవచ్చు. మీరు x1కి ఇలాగే కాకుండా రివర్స్ ఆర్డర్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బట్ ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేటర్స్. హియర్ ద 3 ఇంటిగ్రేటర్స్ ఆర్ దేర్, దిస్ వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్ and the third one. These are the 3 integrators. So, we know we have the 3 variables, number of integrators equal to number of state variables, number of integrators equal to number of state variables. We have the 3 integrators. So, the signal flow graph ki state model find out cheyadam chaala easy ma. So, first మన ఆల్వేస్ మన మోటివ్ ఏంటి, స్టేట్ వేరియబుల్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ అవర్ మోటో. సో, డిఫరెన్షియేషన్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ నథింగ్ బట్ x1 డాట్, x2 డాట్ అండ్ x3 డాట్. సో, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ x1 డాట్. హియర్ యూ అబ్జర్వ్ దట్ x1 డాట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, x1 దగ్గరికి ఇన్పుట్ విత్ మల్టిప్లైడ్ విత్ 10 అండ్ అవుట్పుట్ మల్టిప్లైడ్ విత్ -2, ఈ రెండు వస్తున్నాయి కదా. హియర్ x1 డాట్ ఈక్వల్ టు ఇన్పుట్ మల్టిప్లైడ్ విత్ 10, అవుట్పుట్ మల్టిప్లైడ్ విత్ -2. బట్ వీ నో దట్ ఆల్వేస్ యాజ్ పర్ అవర్ అనాలజీ x1 డాట్ ఈక్వల్ టు ax ప్లస్ bu. అంటే డిఫరెన్షియల్ స్టేట్ వేరియబుల్స్ని స్టేట్ వేరియబుల్స్తో కానీ ఇన్పుట్స్తో కానీ మాత్రమే డిఫైన్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి, y ఈజ్ ద అవుట్పుట్ కూడా వస్తుంది. సో, దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ డిఫరెన్స్ ఇన్పుట్స్ అండ్ స్టేట్ వేరియబుల్స్ రిప్రజెంట్ చేయాలంటే, హియర్ విల్ అబ్జర్వ్ దట్ అట్ అవుట్పుట్ y దగ్గరికి ఏమో ఇక్కడ x3 విత్ యూనిటీ గెయిన్తో వస్తుంది, x3 విత్ యూనిటీ గెయిన్తో వస్తుంది, ప్లస్ ఇన్పుట్ 7తో మల్టిప్లై వస్తుంది, దట్ ఈస్ 7u ప్లస్ x3. ఓకే, జస్ట్ సబ్స్టిట్యూట్ దిస్ y హియర్, దెన్ x1 డాట్ ఈక్వల్ టు -4u -2x3. ఇన్ ద సేమ్ వే డూ ఫర్ ది x2 డాట్. హియర్ ద x2 డాట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే x1 విత్ యూనిటీ గెయిన్తో వస్తుంది, ఇన్పుట్ విత్ 3తో వస్తుంది, అవుట్పుట్ విత్ -4తో వస్తుంది. ఈ x1 విత్ యూనిటీ గెయిన్తో వస్తుంది, ఇన్పుట్ విత్ 3తో వస్తుంది, అవుట్పుట్ గెయిన్ -4తో వస్తుంది. ఓకే, సో జస్ట్ విల్ రిప్రజెంట్ దిస్ and replace y with this one, then you will get the x2 dot. In the same way, x3 dot, how we are able to find out the x3 dot? Here observe x3 dot దగ్గరికి వచ్చేసి y ఏమో -8 మల్టిప్లైతో వస్తుంది, ఇన్పుట్ ఏమో 5తో వస్తుంది, ఈ x2 ఏమో యూనిటీ గెయిన్తో వస్తుంది, అవుట్పుట్ ఏమో -8తో వస్తుంది, -8 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో వస్తుంది, ఇన్పుట్ 5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో వస్తుంది. Substitute y here, then you will you are able to represent differential state variable in terms of a state variables plus input. Why? Because our equation, the state equation was like that, inputs plus state variables.
inputs plus state variables. Okay. So finally, just reprint all those things in a matrix format. There you will observe that here you will receive some transmission matrix. Very few systems, some nonlinear systems, maybe it will exist. Okay. In this way, we will find out the state model for the from the signal flow graph. Okay. Always the first thing was we should find out the number of integrators. The number of integrators equal to number of state variables. After then find out the differential state variables. Okay. This is about the signal flow graph. In the next video, we will discuss about the state model to transfer function. Okay.